ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో ఇలా మరి చేరి ప్రభుని మనం స్తుతిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. మరి చక్కగా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారు, నడిపించనే ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దామా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఆమేన్. చూడండి, 7 బాధలు కలిగినను ఏ కీడు మనకు తగలదంట. ఆమేన్. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఎలాంటి బాధలతో మీరు ఉన్నారు, ఎలాంటి భయంకరమైన శోధనల మధ్యలో ఉన్నారు. దేవుడు అంటున్నారు, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి చాలా చెదిరిపోతున్నారు అనుకుంటా, దుఃఖపడుతున్నారు అనుకుంటా, చాలా వేదనకి గురి అయిపోయి ఉన్నారు. ఇప్పటికీ నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుందేమో. కానీ దేవుడు అంటున్నారు, ఎలాంటి బాధలు కలిగినా మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఏ కీడు మనకు తగలకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారని చక్కని వాగ్దానం చేస్తున్నారండి. ఉదయకాల సమయంలో కృంగిపోతున్నావేమో, చాలాసార్లు పరిస్థితులను బట్టి ఆగిపోతున్నావేమో, చాలా చాలా దుఃఖము నీ జీవితంలో చూస్తున్నావు అనుకుంటా. అవి ఏ బాధలైనా పర్లేదండి. ప్రభు నీకు కీడు లేకుండా, అంటే కీడు కలగకుండా చూసుకునే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ బాధలు నీకు కీడు చేస్తాయేమో అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అన్నారు, ఆ కీడు మరి నువ్వే ఆలోచన చేస్తున్నావో ఆ కీడు నీకు తగలదు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనుషులు మనకు కీడు చేస్తారేమో కానీ దేవుడి ఎన్నటికీ కూడా కీడు చేయని దేవుడు అండి. ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నారు. మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా తక్కువ ఆలోచనలు అండి, చాలా తక్కువ మరి ఆలోచన చేస్తూ ఉంటాం, అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. చూడండి, దేవుని ఎదుట మనం నిలబడితే మనం నిశ్చయముగా అన్నిట్లో తక్కువే అండి, అన్ని విషయాల్లో తక్కువే. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు మాట్లాడుతున్నారు, ఏ కీడు తగలదు. ఆమేన్. నీవు పరిస్థితుల్ని బట్టి నీకు కీడు కలుగుతుందేమో, నష్టము జరుగుతుందేమో, లేకపోతే ఇంకా నీ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తుందేమో అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. మనుషులు నీకు కీడు చేయాలని ఆలోచిస్తారేమో కానీ మనుషులు చేయాలనుకున్న ఆ కీడును ప్రభు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ప్రతి శాపము, ప్రతి ఆవేదన, దుఃఖము, కన్నీళ్ళు అంతా కూడా కొట్టివేయబడబోతుంది. మరి మన కన్నీళ్ళు దేవుడు తుడిచి మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా గుర్తుపెట్టుకో, నీ దేవుడు, నా దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు కీడు చేసే దేవుడు కాదు. ఆయన మనకు మంచి చేసే దేవుడై ఉన్నారు, మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. మన జీవితాల్లో మనం మరి ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని మరి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రార్థన చేయంతే. ఇదిగో ప్రార్థనని మానకు, భక్తిని విడవకు, విశ్వాసాన్ని మరవకు, పట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడే సమస్తమైన విషయాల్లో కార్యము చేయబోతున్న దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఇదిగో ప్రతి కీడును మరి ఆయన కొట్టివేయబోతున్నారు. కీడు కలగకుండా ఆయన చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ బాధల్లో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఈ నీ పరిస్థితులు ఏవైనా పరిస్థితులన్నిటిని దేవుడు తారుమారు చేయబోతున్నారు. ఈ చక్కని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూస్తూ బలముగా మరి మన జీవితాల్లో దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిస్తూ బలముగా ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. చక్కని ప్రభా, ఇదిగోండి మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అయ్యా ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. అయ్యా నెమ్మదిని మీరు కలగచేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ప్రతి విషయాల్లో ప్రభా నీవు కృప చూపించి దేవుడిగా ఉన్నావు ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రతి దాంట్లో నమ్మకమైన వారికి బ్రతికే కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి ఎక్కడ కూడా ఏ పరిస్థితులను బట్టి ఆగిపోకుండా సాగిపోయే కృపలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం. అయ్యా మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులు
పనులలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయా. ప్రతి విషయంలో కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సమాధానం ప్రభా ఇదిగోండి, నెమ్మదిని దయచండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే మీరు తాకండి, దర్శించండి ప్రభా. ఇదిగోండి మంచి అయా క్షేమాన్ని కలగ చేయండి ప్రభా. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. బలమైన మీ సన్నిధి ఉంచమని అయా, ప్రతి ఒక్కరిపైన నీ మెండైన దీవెనలు ఉంచమని అయా, ప్రతి విషయంలో కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తోడుగా ఉండండి, స్థిరపరచండి, బలపరచండి అయా. కృప చూపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా అయా. ఇదిగోండి ప్రభా, ఎంతమంది అయితే వివాహాలు జరగక అయా వృద్ధాప్యంలో అయా ఇదిగోండి చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ప్రభా ఎంతమంది అయితే కష్టాలు నష్టాల్లో ఉన్నాయో ప్రభా ఇదిగోండి వారికి విడుదలని కలగ చేస్తూ అయా ఇదిగోండి గొప్ప చేయమని వేడుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలు కుమ్మరిస్తూ రండి. చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని ప్రభా ఇదిగోండి అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఈ చక్కని వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. వైజాగ్ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. వైజాగ్లో మరి ఈ నెల జూన్ 23వ తారీఖు ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం న్యూ రైల్వే కాలనీ నందు మరి అద్భుతమైన ఆరాధన జరగబోతుందండి. మరి తైలాభిషేక ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ కూడా బలపరచబోతున్నారు, ఆధ్యాత్మికంగా నడిపించబోతున్నారు. ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ పడిపోయారో అక్కడ ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. అలాగే అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి జూన్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ తైలాభిషేక ఆరాధన ఉండబోతుంది. దైవ సేవకులు నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. మరి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఎవ్వరూ ఈ వీడియో చూసినా తప్పక పాల్గొనండి. మరి మీ ఆత్మీయ జీవితాలను బలపరిచే అద్భుతకరమైన ఆరాధన అండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. అందరూ తప్పకుండా రండి. ధైర్యంగా ప్రభు మిమ్మల్ని మరి తన మాటల ద్వారా బలపరిచి మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.